శ్రీ వెంకటేశాయ నమః. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్య ద్విరదవక్త్రాజ్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వేదాంత వేద్య భవసాగర కర్ణధార శ్రీపద్మనాభ కమలార్చిత పాద పద్మ లోకైక పావన పరాత్పర పాపహారిన్ శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అస్మత్శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. పద్భ్యాం శక్తోంతరిక్షేణ క్రాంతుం భూమిం ససాగరాం సగిరీంశ్చాప్యతిక్రమ్య భారతం వర్షమాసదతు. పరమాత్మ యొక్క దివ్య వైభవాన్ని అనేక విధాలుగా మహానుభావులు మనకు అందించారు. ఆ దేవదేవుడు ఈనాడు వెంకటాచల క్షేత్రంలో ఆనంద నిలయ దివ్యధామంలో కొలువై సమస్తమైనటువంటి మానవులను చక్కగా ఆకర్షించి వారికి ఆనందాన్ని అనుగ్రహించి తన అనుగ్రహంతో సర్వోన్నతమైనటువంటి ఉత్తమమైన స్థితిని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అట్టి స్వామివారి దివ్య పాదపద్మాల దగ్గర కూర్చొని ఆ పరమాత్మ తత్వాన్ని చింతన చేయడం ఎన్నో జన్మల సుకృత విశేషం. ఈరోజు వైశాఖ శుద్ధ పంచమి. ఈ రోజున ఇద్దరు ఆచార్యులు మనకు భగవద్ రామానుజాచార్యుల వారు, శంకర భగవత్పాదుల వారు అవతరించిన రోజు. మన సనాతన ధర్మాన్ని చక్కగా ఈ విధంగా నడిస్తే భగవద్ అనుభూతి పొందవచ్చు అని ద్వైతాద్వైత విశిష్టాద్వైత సిద్ధాంతాలని అనుగ్రహించారు. వారిలో ద్వైత సిద్ధాంతకర్త మధ్వాచార్యులు అని. ఆయన మాఘమాసంలో నవమి ఆయన. కానీ ఈ రోజున మనకు భగవద్ రామానుజాచార్య స్వామి 1117లో మేష ఆర్ద్ర సౌరమానాన్ని అనుసరించి ఈ రోజున ఆ భగవానుడు శ్రీమన్నారాయణుడే. అట్టి నారాయణుణ్ణి అర్చన చేయడం చేత మనం నిరతిశయమైన ఆనందాన్ని పొంది నిరంతరం ఆ దేవదేవుని దివ్య సన్నిధానంలో కైంకర్యం చేయడమే పరమ లక్ష్యంగా మనం జీవితాన్ని కొనసాగించాలి అని చెప్పినటువంటి మహానుభావుడు. భగవన్నారాయణాభిమతానురూప స్వరూప రూప గుణ విభవైశ్వర్య శీలాది అనవధిక అతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం భగవతీం నిత్యానపాయినీం దేవదేవ దివ్య మహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం శరణమహం ప్రపద్యే అని గద్యత్రయాన్ని అనుగ్రహించారు. 9 గ్రంథాల ద్వారా ఆ పరమాత్మ తత్వం, జీవుని యొక్క తత్వం, ప్రపంచ తత్వం, ప్రకృతి యొక్క స్థితి అన్నిటినీ కూడా నిరూపణ చేసి
ఈ రెండింటితో జీవ ప్రకృతిలో వీటితో కూడినటువంటి పరమాత్మ యొక్క దివ్యమైన స్వరూపాన్ని అవగాహన చేసుకోమన్నారు. ఆనాటి 1000 సంవత్సరాల క్రితం మన భారతదేశం చిత్రమైన పరిస్థితిలో ఉన్నది. తన వ్యక్తిత్వాన్ని కోల్పోయే స్థితిలో ఉన్నది. పరమాత్మ ఆదేశంతో మహానుభావులు అవతరించారు. ఆయన ఆనాటి కాలంలో సామాన్య భక్తులు కూడా భక్తి యొక్క వైభవంతో ఎలాగ భగవత్ సాన్నిధ్యం చేరవచ్చో మనకు అనేక మార్గాలు, ప్రపత్తి మార్గాన్ని సూచించారు. భక్తి మార్గ వైభవాన్ని వృద్ధి చేసి ఆసేతు హిమాచలం పర్యటించి గొప్పదైనటువంటి శ్రీభాష్యాదులని అనుగ్రహించారు. అలాంటి మహానుభావులు మనకు అవతరించారు కనుక మన ధర్మాన్ని ఈనాటికి కూడా అలాగనే 1200 సంవత్సరాలు లేదా ఒక 2000 సంవత్సరాల క్రితం శంకర భగవత్పాదుల వారు ఆనాడు కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఆయా పరిస్థితులను గమనించి ఆ ఉపనిషత్ సిద్ధాంతం ఏమిటి అని చర్చించి తర్క పద్ధతిలో సామాన్యుడు కూడా తరించడానికి స్తోత్రవాన్మయం ఉత్తములైనటువంటి అధికారికమైన స్థితి యోగ్యత ఉన్నటువంటి వారికి హేతుబద్ధమైనటువంటి రీతిలో ఆయన శారీరక మీమాంస ఇంకా 200 గ్రంథాలు అందించారు. అని ఆసేతు హిమాచలం పర్యటించి ఆయా స్థానాలలో ఉన్నటువంటి వారితో సంప్రదించి తర్కం చర్చలు చేసి సనాతన ధర్మ సిద్ధాంతం ఇది అని తెలియజెప్పినటువంటి మహానుభావుడు. ఆనాడు ఏనాటి నుంచో మహానుభావుడు పరమాత్మ ఈ సృష్టి అవతరించిన దగ్గర నుంచి మనకు జ్ఞాన ప్రబోధం చేస్తూనే ఉన్నాడు. అప్పటి నుంచే ఉన్నది సనాతన ధర్మం అనేది, హిందూ ధర్మం అనేది. అందువల్లనే మనం ఎప్పటికీ కూడా ఆ సనాతనమైన హిందూ ధర్మాన్ని వదిలిపెట్టకూడదు, అవగాహన చేసుకోవాలి. ఆ ధర్మాచరణ చెయ్యాలి, ధర్మ రక్షణ చెయ్యాలి. మన ధర్మాన్ని ఎవరైనా తిరస్కరిస్తే వారినే తిరస్కరించాలి, సమాధానం చెప్పగలగాలి. మన ధర్మంలో ఏమున్నాయో తెలుసుకోవాలి. కేవలం మనం ఆహారం, నిద్ర, ఉద్యోగాది ప్రయత్నాల్లో ఉండి సాధిస్తున్నాం, చేయవలసినదే. దానికి మించి మనది సనాతనమైనటువంటి ఈనాటి దృష్ట్యా హిందూ మతం అంటున్నాం కదా, ఈ హిందూ మతంలో ఏం విషయాలు ఉన్నాయి, దీని గురించి ఇతరులు ఏం మాట్లాడుతున్నారు, వారికి ఎలాగ సమాధానం చెప్పాలనేది కూడా మనం ఆలోచించాలి. ఇతరమైనటువంటి దేశాలు బట్టలు కట్టుకోవటం కూడా చేతకాని స్థితిలో ఉన్నప్పుడు మనకు అద్భుతమైనటువంటి ఆ ఆహార విహార వ్యవస్థలు, ఆలోచనాధారలు మనకు ఉన్నాయి. వాటిని మనం చక్కగా గ్రహించి ఈ ఆయా ఆచార్యులు అవతరించినప్పుడు ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయి, వారు ఏ విధంగా సమాజాన్ని ముందుకు నడిపారు, ఈ సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి ఎలాగ తెలియజేశారు, ఇది మనం తెలుసుకోవాలి. ఇది మనకందరికీ గర్వకారణం. ఆచార్యులు, మహానుభావులు, మహాభక్తులు, యోగులు, జ్ఞానులు వీరు లేకపోతే మనం లేం, మన అస్తిత్వం లేదు. కాబట్టి ప్రపంచంలో ఏ ఆచరణ చేసేవారు ఎక్కువ మంది ఉంటారో వారి మాట వింటోంది ప్రస్తుత సమాజం, లోకం. ఇది మంచిదా, చెడ్డదా, యోగ్యమైనదా, అయోగ్యమైనదా అనే ఆలోచనలోకి ఎవడు పోవటం లేదు. కాబట్టి సంఖ్య కూడా ఒకటి కొలమానంగా ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఆ దృష్ట్యా చూస్తే 120 కోట్ల మంది ఉన్నారు అని హిందువులు అనేవాళ్ళు. మరి వీరందరూ కూడా మనకు ప్రధానమైనటువంటి వేదములు, ఉపనిషత్తులు, వాటి యొక్క సిద్ధాంతాలు, వాటి ఆచరణలో ఉన్నటువంటి విశేషాలు, ఆయా తాత్వికమైన సిద్ధాంతాలు, వీటిని గురించిన పరిచయం ఉండాలి. పురాణాలలో మనకు అన్ని విషయాలు దాదాపు వస్తాయి. కనుకనే మనం నారద మహాపురాణంలో మహానుభావులు సుఖయోగి తండ్రి గారిని అడిగాడు, నాన్న మనుష్యుడైనటువంటి వాడు బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నప్పుడు ధర్మాన్ని గురించి
పరమాత్మ తత్వాన్ని, బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడం. మోక్షము అనంటే విడుదల దేని నుంచి? జన్మ కర్మల నుంచి. మరి ఆ మోక్ష శాస్త్రం యొక్క లక్షణం ఏమిటి? వీటి విషయాలు చెప్పవలసినది అని అంటారు. తాను కాదు అని తాను చెప్పవలసినది చెప్పి తన శిష్యుడైనటువంటి జనక మహారాజు దగ్గరికి పంపాడు. అక్కడ ఉన్నాం మనం. ఇదే మహాభారతంలో కూడా శాంతి పర్వంలో వస్తుంది. కాబట్టి ఆ రెండిటిని యొక్క సమ్మేళనంతో మనం ఆ విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన అజీశ్వపుత్ర మోక్షం వై ధర్మాంస్త్య వివిధానపి. నా మనస్సుకి పరమశాంతి కలగటానికి ఏది తగునో అది చెప్పవలసింది. ప్రతి మనుష్యుడికి కావలసినదే. మనకు శాంతి అనేది ఆత్మశాంతి అని ప్రయోగిస్తుంటారు. ఆత్మకు ఎప్పుడూ శాంతి, ఆత్మశాంతి కాదు, మనస్సుకు శాంతి కావాలి. ఎవరైనా పోతే ఆర్ఐపి అని పెడుతుంటారు. మనది కాదు అది, అది ఇతర సంస్కృతులది, మనది కాదు. ఇది మనకు ఆ జీవులు ఉత్తమ గతిని పొందాలి అని చెప్పాలి. కనుక ఈ శాంతం అనేటువంటిది మనస్సుకే. శాంతము లేక సౌఖ్యము ఉంటుందా అంటాడు త్యాగరాజస్వామి. మనస్సు శమించాలి. కాబట్టి దీనికేమిటి మార్గము అనంటే, నాయన మోక్షం తదితరమైనటువంటి ధర్మాలని గురించి నీవు అధ్యయనం చేయమన్నాడు. అంతేగాని నేను ఎత్తున చేయబెడతాను, నువ్వు సరాసరి ఎక్కడికో వెళ్ళిపోతావని చెప్పలా. ప్రతివాడు కూడా అధ్యయనం చేయాలి, అవగాహన చేసుకోవాలి, అనుష్ఠానం చేయాలి, అనుష్ఠించాలి. ధర్మాత్ములలో శ్రేష్ఠుడు శుకుడు సమస్త యోగ శాస్త్రాన్ని నిఖిలం కాపిలం చైవ భారత సాంఖ్య దర్శనం, సాంఖ్యశాస్త్రం. సంఖ్య అంటే ఆత్మజ్ఞానము అని, సంఖ్య అంటే మనకు నెంబర్స్ కదా, అది కూడా తత్వాలు ఎన్ని. ఈ రసేంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు 10, ఈ శబ్దస్పర్శ రూపరసగంధాలు అవొక 10, అలాగనే ఈ అంతఃకరణ చతుష్టయం, ఇవన్నీ కూడా 17 తత్వాలు, 24 తత్వాలు. 25వ తత్వం పరమాత్మ, పంచవింశక. ఇలాగ 24 తత్వాలు, 25 తత్వాలు. వీటిని శేశ్వర సాంఖ్యం, నిరీశ్వర సాంఖ్యం, ఇలాగ వీటిని గురించి చర్చించేటువంటి ఒక దర్శనమే ఉన్నది, సాంఖ్య దర్శనం అని. అలాగా సాంఖ్య యోగ దర్శనాల యొక్క సారాన్ని అధ్యయనం చేశాడు. ఆ బ్రహ్మతేజోయుక్తుడయ్యాడు నాయన. ఇప్పుడు అక్కడ వీటి సారాన్ని, ఆ సిద్ధాంతాన్ని వివరిస్తాడు. సతే వక్ష్యతి మోక్షార్థం నిఖిలం మిథిలేశ్వర. అక్కడికి ఇవ్వమన్నాడు. ఆ తండ్రి మాటను దెవదాటని వాడు మహానుభావుడు శుకుడు. మనం ఎంత గొప్పవాళ్ళమైనా కావచ్చు, కానీ తండ్రి మాటలను తిరస్కరించకూడదు. తల్లికి సేవ చేయాలి, తండ్రి మాటను పాటించాలి. మన రామచంద్రమూర్తి అది ఆచరించి మనకు అందించినటువంటి వాడు. రాముడు మనకు తండ్రి. శ్రీరాముడు మాకు తండ్రి, సీతమ్మ మాకు తల్లి, ఆతాత్మ వీరంతా, సౌమిత్రి వీరంతా మాకు భ్రాతృలు, సోదరులు అంటాడు త్యాగరాజస్వామి. అలాంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క పరంపరలోని వారం మనం. శ్రీరాముడు మనకు తండ్రి, సీతమ్మ తల్లి. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. వీటిల్ని తిరస్కరించి ఎవడు అనేటువంటి వాడికి మనం సమాధానం చెప్పగలిగి ఉండాలి. కనుక ఇక్కడ ఆ మహానుభావుడు తండ్రి మాటను పాటించాలి అనుకున్నాడు. అప్పుడు వ్యాసుల వారు ఒక కండిషన్, ఒక షరతు పెట్టాడు. ఏమిటి అంటే, సామాన్య మనుష్యుడిగా నీవు వెళ్ళాలి. నువ్వు మంచి యోగివి. యోగులు ఆకాశంలో ఏ ఆధారం లేకుండా నిరాధారంగా మన ఏరోప్లేన్ వెళ్ళినట్టు వెళ్ళగలరు. అదొక సిద్ధి.
అదేమీ ఆశ్చర్యకరం కాదు. యోగులు ఉన్నారు ఈనాటికి కూడా అలాంటి వారు. అలాగ వెళ్ళవద్దు. యోగ శక్తిని ఉపయోగించి ఆకాశ గమనం చేయొద్దు. ఆద్యవేనైవ గంతవ్యం ససుఖాన్వేషినా తథా. ఎలాగ వెళ్తావు అంటే కపటం లేకుండా రుజుత్వం, అంటే లోపల మనస్సులో ఒకటి పెట్టుకొని బయటకు ఇంకొకటి ఏదో చెప్పడం, అది కదా కపటత్వం. అది లేకుండా ఈయనకేముంటుంది అని అంటే చెప్తాడు తర్వాత, సుఖాన్ని వెతుక్కోవద్దు. అంటే ఇక్కడైతే మనకు ఫలాని వారి ఇంటికి వెళ్తే బాగా వసతి ఉంటుంది, అక్కడ పడుకోవచ్చు, పొద్దున్నే లేచి మనం ప్రయాణం అట్లా పెట్టుకోవచ్చు. నీకు ఎక్కడ ఏ ఆహారం దొరికితే ఆ ఆహారం, చెట్టు కింద పడుకోవాలా, చెట్టు కిందనే మనం చూస్తుంటాం కదా. అమ్మ ఒడిలో హాయిగా నిద్రించినట్లుగా శ్రీవారి ఆలయం ఎదుట హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఉంటాం. అది ఎంతో ఒక మహద్భాగ్యం, స్వామి సాన్నిధ్యం కదా. అమ్మ ఒడిలో ఉన్న చిన్ని శిశువుల్లాగా ఉంటాయి. అలాగా నీవు చెట్టు కింద ఎక్కడ పడితే అక్కడ ఉండు అని నిర్దేశించారట. సుఖలాల సత్వం. విశిష్టులైన వారిని, అంటే ఈయన గొప్ప మహాయోగి జ్ఞాని కదా, వీళ్ళని గుర్తించినటువంటి వారు, ఆహా మీరు చాలా మహాత్ములండి, మా ఇంటికి దయచేయండి అని అనే వాళ్ళ దగ్గరకు నువ్వు వెళ్ళదు. గౌరవాన్ని రౌరవంగా చూస్తారు. రౌరవం అంటే ఒక నరకం. మహాత్ములు ఎప్పుడు కూడా మామూలుగా ఉంటారు. వారి ఆర్భాటాలు ఉండవు. మనకే అన్ని ఆర్భాటాలు. ఆసక్తి కలుగుతోంది. అలా గనక వెళ్తే హాయిగా ఇక్కడే బాగుంది, ఇక్కడే ఉందాం అనిపిస్తోంది. అందుకనే మహాత్ములు ఒక చోట ఉండరు. పరివ్రజనం అంటే గమనార్థ సూచన. వారు నిరంతరం సంచారం చేస్తారు. ప్రవాహం, నీటి ప్రవాహంలాగా. ప్రవాహం నిత్యం అంటే నీరు ఎప్పుడూ ప్రవహిస్తుంటుంది. నీరు శాశ్వతం కాదు, నీరు మారుతోంది, ప్రవాహం ఎప్పుడు ఉంటుంది. అలాగా నీటిలాగా ఎప్పటికప్పుడే క్రొత్త స్థానాలు. ఒకే చోట ఉన్నారనుకో, ఆయన చాలా మహాత్ముడండి, ఆయన కాళ్ళు పట్టుకుంటే మనకు అన్నీ వస్తాయి అని జనం దేరుతారు. అందుకని క్రొత్త చోటికి వెళ్ళాడు, ఎవరు గుర్తించాడు. అలాగ పోతూ ఉండాలి. నీకు ఉండే సందేహాలన్నీ తీరుస్తాడు. చేత్యతి సంశయం సధర్మ కుశలో రాజా మోక్షశాస్త్ర విశారద. జనక మహారాజు చాలా గొప్పవాడు. పరిపాలన చేస్తూ ఒక రాజుగా ఉండి ఋషిత్వాన్ని పొందినటువంటి వాడు. మాస్థిత జనకాదయ. భగవద్గీతలో శ్రీకృష్ణ స్వామి అంటాడు, కర్మణైవ హి సంసిద్ధి. ఇక్కడ కర్మాచరణ చేస్తాడు, రాజ్య పరిపాలన చేస్తాడు. రాజ్య పరిపాలన అంటే ఎంత ఒత్తిడి ఉంటుంది ఇవాళ మనం చూస్తున్నాం కదా. ఆ పరిపాలన చేయటానికి అనేక రకాలైన స్థితులు ఉంటాయి. మరి ఇవన్నీ ఒక ప్రక్క, ఇంకొక ప్రక్క మోక్ష ధర్మ చర్చలు చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. ఒక యాజ్ఞవల్క్య మహర్షి, మరొక మహర్షి, ఇలాగ అష్టావక్రుడు, వీరందరితో చర్చలు చేస్తూ ఉంటారు. జ్ఞానానుష్ఠాన సంపన్నుడైన వాడు కాబట్టి ఆయన దగ్గరకు వెళ్ళు. మోక్షశాస్త్రంలో ఆయన పండితుడు. యాద్యో మమ సయద్బ్రూయాతి తత్కార్యమవిశంకయ. మోక్షశాస్త్ర విశారద. అలాంటి ఆయనను కలుసుకో అనంటే ధర్మాత్ముడైనటువంటి సుఖముని మిథిలా నగరానికి బయలుదేరి. ఈనాడు మనకున్న బిహార్ ప్రాంతమే మిథిలా. అక్కడికి బయలుదేరారు. సీతమ్మ తల్లి ఆవిర్భవించినటువంటి స్థానం. చతుస్సముద్ర ముద్రితమైన భూమండలాన్ని దాటి ఆకాశ గమనంలో వెళ్ళటానికి సామర్థ్యం కలిగిన వాడైనా కాలినడకనే బయలుదేరి. అలాగ బయలుదేరి మార్గమధ్యంలో అనేక పర్వతాలు, నదులు, వనాలు, క్రూర మృగాలు, సర్పాలు ఉన్నటువంటి మహా అరణ్యాలన్నీ కాలినడకతో దాటాడట. ఆయన ఎక్కడ మేరు పర్వతం దగ్గర ఉన్నాడు. ఈ సర్వభూమండలానికి ఒక సెంటర్ పాయింట్ అన్నమాట మేరు పర్వతము. సుమేరు అని కూడా అంటారు. అంటే అక్కడ బంగారు శిఖరాలతో ఆ కొండ, అది మధ్యస్థానం. దానికి దక్షిణంగా ఉన్నాం.
ప్రతిరోజు కూడా మనం చెప్పుకునే సంకల్పాలు పూజలు కానీ ఏవి చేసినా మేలో దక్షిణ దిగ్భాగే అని చదువుతూ ఉంటారు ఆ అర్చక స్వాములు కానీ పురోహితులు కానీ మన చేత వైదికమైన క్రియాకలాపాదులు చేయించేటప్పుడు. కాబట్టి మేరు పర్వతం నుంచి బయలుదేరి ఇలా వృత వర్షం, హరివర్షం, హైమవత, కింపురుష వర్షం, వర్షం అంటే దేశం ప్రదేశం అని, అది దాటి భారత వర్షంలోకి అడుగుపెట్టాడు. ఆ హిమాలయాలకు పైన ఉండేటువంటిది. అక్కడ చీన హూన నిషేవితాన్, చీన హూన ఆ దేశాలు, చీనా అంటే ఇప్పుడు చైనా అని కూడా అనుకోవచ్చు. అంటే మన హిమాలయాలకు దగ్గరే కదా, ఆ ప్రాంతంలో కూడా కొంత భాగం మనదే ఒకప్పుడు. హూన దేశాలు అవన్నీ దాటి ఆర్యావర్తమిమం దేశం ఆజగామ మహాముని, హిమవత్ పర్వతం, వింధ్య పర్వతం, ఈ మధ్యప్రదేశానికి కూడా ఆర్యావర్తము అని పేరు. దానికి తర్వాత ఉన్నటువంటిది ప్రదేశం దక్షిణాపథం, ఇలాగా ఉన్నాయి. ఆ ప్రదేశానికి వచ్చాడు. ఆలోచన చేస్తూ పాదయాత్రతోనే ఇక్కడికి వచ్చాడు. దాటుతూ ఉన్నాడు ఆయా ప్రదేశాలు. పట్టణాని చ రమ్యాని, అలాగ వస్తూ ఉంటే త్రోవలో పెద్ద పెద్ద మంచి మంచి సిటీలు కనిపించాయి, పట్టణాలు. సర్వ సంపత్ సమృద్ధమైన నగరం, నగరం వేరు పట్టణం వేరు కదా ఇప్పుడు కూడా. అలాగా అనేక రకాలైన రత్న సౌధాలు అన్నిటినీ చూసి చూడనట్టు వెళ్ళాడు. అంటే ఎందుకు చెప్పాడు గురువుగారు వ్యాస మహర్షి అంటే, సహజంగా మనుష్యుడైనటువంటి వాడు అంటే సుఖంగా ఉండటానికే ప్రయత్నం చేస్తాం మనం అందరం. ఈ సుఖానికి కాకుండా కష్టాలను పిలుస్తారట మహానుభావుడు. భాగవతంలో కుంతీదేవి అంటోంది, కృష్ణ నిన్ను మరపింపచేసేటువంటి సుఖాలు నాకొద్దు, నాకు కష్టాలు నువ్వు, కష్టంలో ఉన్నప్పుడే కృష్ణ అని నిన్ను స్మరిస్తారంట. ఎక్కడ ఎవ్వరూ కూడా ఇలాగా అడిగిన వాళ్ళు లేరు కృష్ణుణ్ణి. కష్టాలు ఎవరైనా కోరుకుంటారా? కానీ ఆమె ఫిలాసఫీ, ఆమె సిద్ధాంతం ఏమిటి? సుఖంలో ఉన్నప్పుడు నువ్వు ఉండవు, నేను వెళ్ళిపోతానంటున్నావు. కష్టంలో ఉన్నప్పుడు మా దగ్గరికి నువ్వే వస్తావు, నీ స్మరణ మాకు జరుగుతోంది. ఎక్కడ కృష్ణ అని కేక పెడితే అక్కడ నువ్వు పిలిస్తే పలికేటువంటి వాడివి. కాబట్టి మాకెప్పుడు కష్టాలు ఇవ్వవయ్యా. మహానుభావులు కూడా ఎప్పుడు సుఖాన్ని కోరరు. అడిదిరిగి సుఖాన్ని కోరేది ఎవరు? మనమే. ఇంద్రియాలకు సుఖం కావాలి, శరీరానికి సుఖం కావాలి. ఎండ ఎక్కువైనా తలనొప్పే, వర్షాలైనా ఇబ్బందే. ఎప్పుడైనా సరే ఏదైనా ఎక్కువైతే మనం చాలా శ్రమ పడిపోతాం. ఎప్పుడు మధ్యమ మార్గంలో హాయిగా ఉండాలండి అంటాం. కానీ ఈయన అలా కాదు. అలాగ ఉద్యానవనాలు, భవనాలు, ఆలయాలు, ఎన్నెన్నో రత్న స్థగితమైనటువంటి స్థానాలు చూశాడు. వేటి మీద అపేక్ష కలగలేదు. సో అతిరేనైవ కాలేన విదేహాన ససాద. రేపు వైశాఖ నవమి సీతమ్మ జయంతి. ఆ రోజున కూడా అమ్మను ప్రార్థించవచ్చు. ఈ వైశాఖంలో ఎంతమంది ఆచార్యులు, ఆ మహానుభావులు ఎందరో అవతరించినటువంటి సమయం కదా. ఎందుకు అనంటే ఎన్నెన్నో ఆ దేవాలయాలలో అనేక రకాలైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అవి కూడా పట్టించుకోలేదు. విదేహ రాజ్యం చేరాడు. అక్కడ జనక మహారాజు ధర్మరక్షకుడాయన. రక్షితాన్ ధర్మరాజేన జనకేన మహాత్మనా. రాజైన వాడు, పరిపాలకుడు ఏం చెయ్యాలి? ధర్మాన్ని రక్షించాలి. అధర్మ ప్రవృత్తి తగదు. సర్వధర్మాలను కూడా చక్కగా చూడాలి. అనేక రకాలైన ఆహార పానీయాలు, ఖాద్య వస్తువులు అన్నీ సమృద్ధిగా ఉన్నాయట. గ్రామాలు, పల్లెలు, పేటలు, గోకులాలు, జనపదాలు, ఎక్కడ ఎవరికి అసంతృప్తి లేదు. మన కావ్యాలలో కానీ, పురాణాలలో కానీ, ఇతిహాసాల్లో కానీ వచ్చేటువంటి స్థానాలు, రామాయణంలో కూడా హృష్టపుష్ట జనాహ హాయిగా ఆనందంగా జీవించారు. ఎక్కడ ఏ విధమైనటువంటి గందరగోళాలు లేవు. మనం కూడా అలాగనే చాలా సంవత్సరాలు జీవించాం. మనకు అనేకమైనటువంటి సంపదలు ఉన్నాయి. దీన్ని చూసే యూరోపియన్లు, ఇతర దేశాల వాళ్ళు దీని మీద పడి దోచుకొని
మనం దాచుకున్నదంతా లాక్కిపోయి కొన్ని కోట్ల బంగారం అన్నీ కూడా ఆ వజ్రాలు రత్నాలు అపహరించారు. దేనికోసం దీని ఇక్కడికి వచ్చారు అని అంటే దీన్ని చూసే వచ్చారు. అంతటి గొప్ప సంపదలకు నిలయమైనది, వైరాగ్యానికి నిలయమైనది ఈ భారతదేశం. ఈ ధర్మరక్షకుడు ఆ జనక మహారాజు సర్వసమృద్ధమైనటువంటి ఆయన రాజ్యాన్ని చూసి పచ్చని పంట పొలాలు శాలి యవసై హంససారస సేవితాం, పచ్చని పంట పొలాలు, పచ్చిక బయళ్ళు, శాలిక్షేత్రాలు, హంసలు, వెగ్గురి పక్షులతో శోభించే సరస్సులతో ఆ విదేహ రాజ్యం ఉన్నదిట. ఆ అన్యమైన ఉద్యానవనానికి వచ్చారు. నగర ద్వారం దగ్గరికి వెళ్ళాక ఎంట్రన్స్ అన్నమాట. అక్కడికి వెళ్తే ఆత్మారాముడై ప్రసన్న చిత్తుడై మిథిలా నగరంలోకి ఆత్మారామ ప్రసన్నాత్మా మిథిలామ అససాద, తన ఎందే తాను ఆనంద స్థితిని పొందేవాడు. మనం బాహ్యమైన వస్తువుల ద్వారా ఆనందం కలుగుతోంది అని వెర్రిగా వెంటబడతాం. కానీ ఆత్మారామాస్య మునయ భాగవతంలో అంటారు, తమ ఎందే తాము తమ ఆత్మ ఎందే రమిస్తూ ఆనందిస్తూ క్రీడిస్తూ ఉన్నటువంటి వారు కూడా అప్యురుక్రమాహ పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలకు ఆకర్షితులై ఆయన దగ్గరికి వస్తారట. మనం ఎలాగనో వారు కూడా ఇక్కడ ఈ మహానుభావుడు సుఖయోగి తండ్రి ఆజ్ఞను పాటిస్తూ మిథిలా నగరం చేరాడు. నగర ద్వార సమీపానికి వస్తే అక్కడ సెక్యూరిటీ ఉన్నారు. వారు లోపలికి వెళ్ళబోతూ ఉంటే వారు ఆపివేశారు, లోపలికి పోనివ్వలేదు. ఎవరు ఏంటి అని. తథైవచ సుఖస్తత్ర నిర్మన్యు సమతిష్టత, అక్కడ తన ఐడెంటిటీ ఏం ఉపయోగించలే. నేను మీ రాజుగారికి గురువుగారు మా నాన్నగారు, మా నాన్నగారు అంటే ఎంత గొప్పవాడు, నేను వెళ్ళనివ్వరా అని కోపం తెచ్చుకోలేదు. సరే ఆపేశారా? సరే అలాగనే ఏ విధమైనటువంటి నచాతపాధ్వంస సంతప్త నచాతపాధ్వ సంతప్త క్షుత్పిపాసాశ్రమాన్విత, ఏ విధమైన బాధ లేదు, కోపం లేదు. మంజు అంటే కోపం, పరమశాంతంగా ఉన్నారట. ఎండ వల్ల కానీ ప్రయాణం వల్ల కానీ ఏ విధమైన బాధ కలగలేదట. ఆకలి దప్పికలు ఆయనను బాధించలేదు, ఎండకు తప్పించలేదు, వాడిపోలేదు, ఎండ నుంచి తొలగిపోలేదు, అలాగే నిలబడిపోయారు. మీ ఇష్టం, పంపించకపోతే ఇక్కడే నిలబడిపోతాం. మన వాళ్ళు ధర్నా చేస్తుంటారు కదా, అట్లాగా అక్కడే నిలబడిపోయారు. ఆ ద్వారపాలకులలో ఒకరికి పాపం మనిషి అంటే ఈయన మహాత్ముడు కదా, మహాత్ముల యొక్క సన్నిధానంలో మన మనస్సు శుద్ధమవుతుంది, సత్వగుణంలోకి పోతుంది. ఆయన చూశాడు, నేను ఎవరో మహానుభావుడురా, మనం పొరపాటు పడ్డాం, మన ప్రవర్తన తప్పు అని బాధపడ్డారట. శోక సమన్విత, ఆకాశ మధ్యలో మధ్యాహ్నం పూట వెలిగే సూర్యుడిలాగా, అంటే 12 గంటల సమయంలో సూర్యుడు ఎలాగా ఉంటాడు మనం తేడిపారా చూడలేం. అంతటి తేజస్సుతో ఉన్నటువంటి సుఖమహర్షిని చూసి 2 చేతులు జోడించి నమస్కరించి గౌరవించి రాజభవనానికి సంబంధించిన దాని దగ్గరికి పోయి 2వ కక్షలోకి ప్రవేశపెట్టాడు. తత్ర ఆసీన సుఖస్తాత చింతయతి, ఆయన అక్కడికి పోయినా కూడా ఏమిటి అసలు మోక్షం అంటే ఏమిటి, ఈ మోక్ష ధర్మాలు ఏమిటి, మోక్ష సాధన ఎలాగ చేయాలి, ఇవే ఆలోచిస్తున్నాడు. ఒక 78 నిమిషాలు గడిచింది. మంత్రి గారు వచ్చారు, రాజభవనంలో 3వ ద్వారంలోకి ప్రవేశపెట్టారు. అంటే ఇదంతా ఒక పరీక్ష అన్నమాట. నిజంగా మోక్షం అని మన వాళ్ళు ఇప్పుడు కూడా చాలామంది అది చేస్తే ఇది చేస్తే ఏం చేస్తే మోక్షం, అదేదన్నా షాపులో దొరికే వస్తువా, దానికి తగినటువంటి యోగ్యత మన దగ్గర ఎలాగా. సుఖయోగికి ఇది ఒక పరీక్ష అన్నమాట. మహారాజు జనకుల వారు అక్కడి నుంచి అంతఃపుర ఉద్యానవనంలో
ప్రవేశపెట్టాడు. అక్కడ అనేక సరస్సులు, వృక్షాలు, ప్రత్యేకమైనటువంటి స్థానాలు ఉన్నాయి. ఒక మంత్రి ఒక పెద్ద భవనంలోకి తీసుకొని వెళ్ళాడు. అక్కడ మంచి ఆసనాలు, 500 మంది స్త్రీలు వచ్చారట. వారంతా మంచి నైపుణ్యం కలిగిన వారు, సౌందర్యవతులు, మాట్లాడితే చిరునవ్వుతో మాట్లాడతారు. అలాంటి వారు ఎదుటివారి ఉద్దేశాన్ని పసిగట్టగలరు. అర్ఘ్యపాద్యాదులు ఇచ్చారు, మంచి ఆహారం ఇచ్చారు. ఆ అంతఃపుర ఉద్యానవనం అంతా తీసుకెళ్ళి తిప్పారట. ఇదిగో ఇలా ఉంటుంది, ఇలా అంటే మనస్సు ఏదైనా చెలిస్తోందేమో, ఇక్కడే ఉంటే బాగుండు అనిపిస్తేనేమో. ఇదంతా టెస్ట్ అన్నమాట. మోక్ష సాధనకు అర్హమైనటువంటి వాడికి లోక విషయాల మీద ఆసక్తి ఉండకూడదు. ఈ ఆసక్తే మనకు జన్మకు కారణమవుతోంది. కాబట్టి సహజంగా లోక విషయాల మీద ఇంద్రియాలను తృప్తిపరచడానికే ప్రతివాడు ప్రయత్నిస్తాడు. బాగా ఎండగా ఉన్నది, కాసిన మంచినీళ్ళు తాగితే చాలు, కూల్ డ్రింక్స్ తాగాలనిపిస్తాం, లేదా ఇంకేదో స్పెషల్ జ్యూస్ ఇది ఎక్స్ట్రాడినరీ కదా. ఆసక్తి ఇదే కావాలి, లేకపోతే ఈ పని నేను చేస్తాను అంటే అది ఆకాంక్ష అవుతుంది. సామాన్యమైనటువంటి దేహ స్థితిని చేయటానికి వేరు కనుక ఇక్కడ ప్రతి వస్తువు చూపించారట. అప్పుడు వాళ్ళు చక్కగా నవ్వుతూ, పాటలు పాడుతూ, హాయిగా విహరిస్తూ, అంటే స్త్రీల మీద ఏమైనా వ్యామోహం కలుగుతుందా పరీక్ష. కానీ ఆరణేయస్తు శుద్ధాత్మ నిస్సందేహ స్వకర్మకృతి. మనుష్యుడు కాంతల వల్ల కానీ, కీర్తి వల్ల కానీ, కాంచనం, బంగారం, ధనం, కీర్తి, ఇలాగా ఇవి దాటడం చాలా కష్టం. ఒకటి దాటారు బంగారం మీద, లేదా ధన వ్యామోహం వాడికి ఉన్నదనుకోండి, ఇంకొక వ్యామోహం ఉంటుంది. ఇది కూడా ఉన్నదనుకోండి, కీర్తి కాంక్ష ఉంటుంది. తన గురించి 10 మంది చెప్పుకోవాలి, ఓ పెద్ద ప్రసిద్ధి పొందాలి. ఇది దాటడం చాలా కష్టం. కాబట్టి ఇవన్నీ పరీక్షలు. అరణీగర్భ సంభూతులైనటువంటి అంతఃకరణం పరమ పవిత్రమైనటువంటి ఆ మహానుభావుడు సుఖయోగి, ఇంద్రియ విజేత, జితక్రోధ, కోపాన్ని జయించినటువంటి వాడు, సందేహరహితుడు, ఎవరిని కోపించడు. అలాంటి మహానుభావుడు, మహాసౌందర్యవతులైనటువంటి ఆ కాంతలు, దేవతలు కూర్చోదగినటువంటి ఒక మంచాన్ని చూపించారు. రత్నాల చేత నిర్మితమైనది, మెత్తని పరుపులు ఉన్నాయి. సాయం వేళ అయిందనమాట. ఈ టెస్టింగ్ అయ్యేసరికి సాయంత్రం. ఆ సాయంత్రం వేళలో ఈయన మంచి ఆహారం ఇచ్చారు పడుకోవటానికి. ఇప్పుడు హోమ్ బెడ్ లాగా రత్నస్థగితమైనటువంటి మెత్తని పరుపులు, హంసతూలికా తల్పం అంటారే, పడుకుంటేనే చాలాలాగా మనం చూస్తుంటాం అడ్వర్టైజ్. అలాగా అది సంవత్సరం కూడా ఉన్నది. కానీ ఇవి అలా కాదు. ఈ స్థానంలో పడుకోమని చూపించాడు. కానీ ఆయన ఏం చేశాడు, కాళ్ళు చేతులు కడుక్కొని సంధ్యావందనం చేశాడు. సుఖ సంధ్యాముపాస్యచ. సూర్య అస్తమాన సమయంలో, సూర్యుడు ఉదయించే సమయంలో మనం నిద్రించకూడదు. అది కూడా ఒక మహాపాపం అన్నారు. ఆరోగ్యమే. ఆ సమయంలో ఏం చేయాలి, భగవద్ధ్యానం చేయాలి, లేదా భగవన్నామస్మరణ చేయాలి. సూర్యోదయ సమయంలో, సూర్య అస్తమాన సమయంలో సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చినప్పుడు కృష్ణ రామ గోవింద ఎక్కడ ఉంటే అక్కడ, ఏ పని చేస్తుంటే ఆ సమయంలో ఒక నిమిషమైనా, ఒక 2 నిమిషాలైనా భగవంతుణ్ణి స్మరించుకొని మన ఇష్టదైవాన్ని రామ, నారాయణ, కృష్ణ, గోవింద, హరి. ఉదయం 5 నుంచి 6 లోపు, సాయంత్రం 5 నుంచి 6 లోపు, మధ్యాహ్నం 12 గంటలు. ఈ 3 సమయాలైనా సరే కనీసం మనం చేయాలి. ఇదే ఇక్కడ చేశాడు ఆయన. సంధ్యావందనం చేశాడు. సంధి సమయం, రాత్రి పోయి పగలు వచ్చే సమయం, పగటి కాలం తొలగి రాత్రి వచ్చే సమయంలో ఈ ప్రకృతిలో ఒక మార్పు వస్తుంది. అది మన మనస్సు మీద, శరీరం మీద ప్రభావాన్ని చూపిస్తోంది. కాబట్టి ఆ సమయంలో చక్కగా దీపారాధన చేసి ఆవునేతితో ఆ దీపాన్ని చూస్తూ ఉన్నప్పటికీ కూడా
ఒక భగవద్ధ్యాన స్థితిలో మనల్ని గురించి మనం ఆలోచించుకునేటువంటి స్థితి కలుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈయన అలాగ పవిత్రమైన ఆసనం మీద కూర్చొని మోక్షతత్వాన్ని ధ్యానపరాయణ ధ్యానమగ్నుడై ఉన్నాడు. ధ్యానం అంటే ఇక్కడ తన మోక్షధర్మ విషయాలని మనస్సులోనే చర్చిస్తున్నాడు, తర్కిస్తున్నాడు, ధ్యానిస్తున్నాడు. రాత్రి మధ్య భాగంలో అంటే 2-3 జానులలో మహాప్రభావ సంపన్నుడై నిద్రించాడు. ఇంకా 2 గడియలలో తెల్లవారుతుందనంగా అంటే సూర్యోదయానికి ఒక 2 గంటల సమయం ముందు లేచి బ్రాహ్మీ ముహూర్తంలో తతో ముహూర్తాదుత్థాయ కృత్వా శౌచమనంతరం బ్రహ్మ ముహూర్తంలో లేచాడు. కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేశాడు. మళ్ళీ ధ్యాన నిమగ్నుడయ్యాడు. అప్పుడు కూడా ఆ సౌందర్యవతులైనటువంటి ఆ యువతీ మణులంతా ఆయన చుట్టూతా ఉన్నారట. ఇలాగా తన మర్యాదని అతిక్రమించకుండా వ్యాసకుమారుడు శుకుడు ఆ పగలు రాత్రి ఒక్కరోజు, ఒక పగటి కాలం, ఒక రాత్రి కాలం అక్కడ మహారాజు గారు దర్శనం ఇవ్వాల. ఇది విచిత్రం. ఆయనకు అర్థమైంది గురువుగారు ఎక్కడో ఉన్నప్పటికీ కూడా శిష్యుడికి అర్థమైంది గురువుగారు ఎందుకు పంపించారు ఈయనని. దాని గురించినటువంటి ఆలోచన ఉన్నది కాబట్టి ఇంత ప్రయత్నం జరిగింది. మరి ఆ సుఖయోగికి జనక మహారాజుకి సంభాషణ ఏం జరిగింది అది వారిద్దరికి జరిగితే మనకెందుకయ్యా అనటానికి లేదు. మనకు కూడా ఉపయోగకరమైనది. మనకు రావాల్సిన ప్రశ్నలు సుఖయోగి వేసుకొని ఆ జనక మహారాజుని అడిగితే ఆయన ఏం సమాధానం చెప్పాడో ఆ విశేషాల్ని మరలా రేపు మనం యథాక్రమంగా శ్రీవారి అనుగ్రహంతో గ్రహిద్దాం, ఆచరిద్దాం. మన సనాతన ధర్మాన్ని చక్కగా అవగాహన చేసుకునే ప్రయత్నం చేద్దాం. దానికి ఆ భగవానుడు శ్రీయపతి అలర్మేల్ మంగాపతి అనుగ్రహించాలని ప్రార్థిద్దాం. శ్రీకృష్ణ గోవింద హరి మురారి హే నాథ నారాయణ వాసుదేవ గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ. హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. శ్రియకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్ధినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద.